హాయ్ హలో పిఎస్ఆర్ న్యూస్కు స్వాగతం. ఈరోజు గుంటూరు జిల్లా పెరింగపురం నుండి అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయం బాలయేసుని దేవాలయం. ఈ యొక్క దేవాలయంలో దాదాపుగా 1873 నుంచి 74 సంవత్సరంలో ఈ యొక్క దేవాలయాన్ని స్థాపించారు. అయితే దీని యొక్క పూర్తి అయ్యేసరికి 1891 నాటికి కూడా ఈ దేవాలయం అంతా కూడా పూర్తయినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఇప్పటి వరకు చూసినటువంటి ఈ యొక్క దేవాలయం అంతా కూడా ఈ యొక్క కొండ చర్యలతో కూడా అంతా కూడా నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది. అయితే ఇది దాదాపుగా దేవాలయాన్ని నిర్మించి ఇప్పటికీ 130 సంవత్సరాలు పైబడి ఉండటం అయితే జరిగింది. అయితే ఈ తెలుగు 2 రాష్ట్రాలు కనుక చూసుకున్నటువంటి అయితే ఈ యొక్క దేవాలయము 2వ దేవాలయంగా కూడా పేరు పొందినటువంటి దేవాలయము, అతిపెద్ద దేవాలయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ కొండ చర్య అంటే ఏమంటారంటే ఈ కొండ రాళ్ళు అంటారు. ఈ యొక్క కట్టడిని మొత్తాన్ని కూడా కొండ రాళ్ళతో కూడా దీన్ని అంతటి కూడా నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ బెంచెస్ ఇవన్నీ కూడా ఏంటంటే పురాతనమైనటువంటి బెంచెస్గా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఈ పైన అంతా కూడా దాదాపు ఒక 130 సంవత్సరాలు పైబడి నిర్మించినటువంటి కట్టుబడి కాబట్టి చాలా స్టాండర్డ్గా ఉంది ఇప్పటికి కూడా. అంటే ఈ దాదాపు 130 సంవత్సరాలు పైబడినటువంటి కన్స్ట్రక్షన్ ఎట్లా ఉండాలా అనేది చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ చాలా స్టాండర్డ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడికి చాలామంది భక్తులు కానీ అది ఇతర రాష్ట్రాల నుంచి, ఇండియా వైడ్లో ఉన్నటువంటి కొంతమంది కేరళ నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడతా ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తుంది వస్తే ఈ పెయింటింగ్ ఇదంతా కూడా ఏంటంటే ఎవరు కూడా దీన్ని సహజంగా వేయలేదు. కానీ పెయింట్ అనేది దాదాపుగా ఎప్పుడో పురాతనం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క పెయింట్ని కూడా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ అట్లానే వస్తున్నారు. అయితే ఈ యొక్క బాలయేసుని దేవాలయము అసలు నిర్మించడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమున్నాయి అంటే ఇక్కడ ఇంతకుముందు క్రైస్తవ తత్వం కూడా గ్రామాల స్థాయి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా కనబడతా ఉంది. అయితే ఇంతకుముందు ఎవరైతే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి 14 ఎకరాల భూమిని ఈ యొక్క దేవాలయానికి ఆయన గిఫ్ట్గా ఇవ్వటం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడికి అనేక చోట్ల నుంచి భక్తులు కూడా వస్తూ ఉంటారు. ఆదివారం పూట జరిగేటటువంటి ఆరాధన అంతా కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుంటూరు నుంచి ఈ యొక్క పెరింగపురం దేవాలయం దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో కూడా ఉంది. ఈ యొక్క గుంటూరు నుంచే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఈ యొక్క బాలయేసుని దేవాలయంలో పాల్గొని ఆయన కృపకి పాత్రులు అవుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే ఇంత పెద్ద దేవాలయాన్ని మరి ఏపీలో నిర్మించారంటే ఇది మామూలైనటువంటి విషయం కాదు. అంటే గత బ్రిటిష్ పాలన అంటే క్రీస్తు శకం నుంచి కూడా ఈ యొక్క దేవాలయం ఉందని చెప్పేసి అని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడతా ఉంది. అంతేకాదు ఈ యొక్క దేవాలయాన్ని ముందు నుంచి కూడా ఇక్కడ అంటే ఈ యొక్క పెరింగపురం మండలంలో క్రైస్తవ తత్వం అనేది అంటే ఆనాటి కాలం నుంచే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. చూస్తున్నటువంటి పరిస్థితులు అన్నింటిని కూడా గమనించినట్లయితే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈ విధంగా నిర్మించడానికైనటువంటి కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి నిర్మించినటువంటి కొత్త దేవాలయాల్లో దేంట్లో కూడా ఈ విధంగా సాధ్యపడదు. ఇది ఓన్లీ క్యాథలిక్కి సంబంధించినటువంటి టెంపుల్స్లో మాత్రమే ఈ మాదిరిగా ఉంటుంది. సో ఈ విధంగా రెడీ చేయటం అనేది చాలా అరుదైనటువంటి విధంగా కూడా చెప్పుకోవచ్చు. టెంపుల్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా చాలా తక్కువ. అయితే ఇదే టెంపుల్ మనకి చూసినట్టయితే పాండిచేరి దాటినాక వెలంకని మాత అని చెప్పి ఉంటుంది. ఆ టెంపుల్లో ఎక్కువగా చూసాం. తప్పితే కనుక ఇటు సైడ్ ఏంటంటే ఏపీ సైడ్ ఏంటంటే ఇది అతిపెద్ద దేవాలయాల్లో తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక దేవాలయం అంటే 2వ స్థానంలో ఉందని చెప్పేసి అని కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉన్నాడు పిఎస్ఆర్ న్యూస్, ఓవర్ టు స్టూడియో, గుంటూరు.